బషీర్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పొద్దున నుంచి ఒక 2 గ్రామాలు విజిట్ చేయడం జరిగినాయి. ఎస్టీ గ్రామాలు 2 గ్రామాలు విడుదల విజిట్ చేయడం జరిగినాయి. ఈ గ్రామాలకు సంబంధించి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చి ఉన్నారు. కొన్ని సమస్యలు ముందుగానే తెలిసినారే, అయినా కూడా అంటే అన్నీ కూడా తెలియదు. అంటే నేను ఇక్కడ జిల్లాకి వచ్చి 4 నెలలే అయింది. ఇంతకు ముందు ఎస్టీ గ్రామాల్లో కొంతవరకు పనిచేయడానికి ఒక అవకాశం దొరికినాయి. ఐటీడీఏ 2 చోట్ల పనిచేస్తున్నాను. ఒకటి కేఆర్ వెస్ట్ గోదావరి జిల్లాలో, ఇంకొకటి పార్వతీపురం. ఇలా 2 చోట్ల కూడా ఐటీడీఏ కొంతకాలం పనిచేయడానికి అవకాశం అయితే దొరికినాయి. సో ఆ ఒక ఐటీడీఏలో పనిచేసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కింద భావిస్తున్నాను. అదే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు, పర్టికులర్లీ మనకు ఆధార్ సంబంధించిన సమస్యలు ట్రైబల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి నాకు ఫస్ట్ వరల్డ్ ఆదివాసీ దినోత్సవం భాగంగా చాలా మంది సంఘాలందరూ కూడా చెప్పడం జరిగినాయి. దాన్ని బేస్ చేసుకుని కొంతవరకు మనం రాష్ట్ర 2 నెలల్లో ఆధార్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఆధార్ లేవో వాళ్ళందరికీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం అనుకున్నట్టు ఉన్న ఒక ప్రోగ్రామ్ దానికి రాలేదు. సుమారుగా ఒక 2,000 మందికి అయినా కార్డులు ఇవ్వాలి అని అనుకున్నంత అయితే కూడా ప్రొసీజర్ కొద్దిగా బాగా డిఫికల్టీ ఉంటే, బాగా చాలా టైం పడిన ఒక ప్రొసీజర్ కాబట్టి సుమారుగా ఒక 200 మంది మాత్రమే మనకి ఇప్పుడు ఇవ్వగలిగారు. మిగిలిన ఒక 2,000 మంది దాకా ఇంకా కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. సో అదే కాకుండా ఇంకా 4-5 సమస్యలు 2 గ్రామాల్లో 2 చోట్ల కూడా మనకు హౌసింగ్ సంబంధించి ఇల్లు లేన సిచ్యువేషన్, చాలా మంది దగ్గర ఇల్లు లేన సిచ్యువేషన్ ఉన్నాయి. అవి దృష్టిలో తీసుకొచ్చి ఉన్నారు. అది ఏ విధంగా సాల్వ్ చేస్తాము అంటే కొద్దిగా భూమి ఇచ్చి ఇల్లు ఇచ్చి ఏ విధంగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని అది ఒక ప్లాన్ చేసుకుంటాము. పీడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆర్డీ గారు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. 3వ విషయము, మనకు చాలా మంది మన ఉపాధి హామీ పని ప్రతి గ్రామంలో మనకు అనిపిస్తున్నారంటే కూడా చాలా మంది ఉపాధి హామీ పనిలో పాల్గొనడానికి అవకాశం దొరకట్లేదు. అంటే కొంతమందికి కార్డులు లేక, కొంతమందికి కార్డులు ఉన్నట్టే కూడా అంటే ఆ డబ్బులు ప్రతి వారం పడతాయనో లేదంటే ప్రతి రోజు కావాలని కొంతమంది కోరుకుంటారు. కానీ మనం ప్రతిరోజు ఇచ్చిన పరిస్థితిలో లేవు. కానీ ప్రతి వారం కానీ 2 వారంలో ఒకసారి కానీ ఖచ్చితంగా డబ్బులు పడతాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు కోరిక ఏంటంటే, దయచేసి మన సిబ్బంది ద్వారా మీ అందరికీ ఎవరికైతే ఆధారాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా మీ తరఫు నుంచి కూడా కొద్దిగా దయచేసి ఈ కార్డులు తీసుకొని వాటికి కంటిన్యూస్ అంటే ప్రతిరోజు అంటే మనకు సంవత్సరానికి 100 రోజులు ఇవ్వడానికి మనకైతే అవకాశం ఉంది. కానీ 100 రోజులు చాలా మంది మనం పని ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అయితే మన వాళ్ళు మీ దగ్గర మిమ్మల్ని అడిగి పనికి తీసుకురావడానికి ప్రయత్నం దాంట్లో తక్కువ ఉంటాయి. ఆ ప్రయత్నాలు పెద్దగా చేయకుండా ఉండొచ్చు. 2వది, వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ 2-3 రకాల విషయాల్లో ఉపాధి హామీలో పని ఇవ్వలేకపోతున్నాం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి దయచేసి ఉపాధి హామీ సంబంధించిన కార్డులు ఖచ్చితంగా తీసుకోండి. కనీసం సంవత్సరానికి ఒక రోజుకి 200 రూపాయల లెక్కన 10 రోజులు పని కల్పించినది అయితే కనీసం 20,000 రూపాయలైనా ప్రతి సంవత్సరం మీకు మీ అకౌంట్కి జమ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటాయి. మరి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ పనులకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క 3వ విషయం కూడా దృష్టిలో తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ కూడా మీ అందరూ కృషి కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనిలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. ఇక 3-4 సమస్యలు కొంత నీరు సంబంధించిన సమస్యలు తీసుకొచ్చారు, ఒక జబ్బుల సంబంధించిన సమస్యలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఊళ్ళో చిన్న వేరే విషయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చూసినట్లయితే మేజర్గా 3 సమస్యలు, ఒకటి ఆధార్, 2వది పని కల్పించడము, 3వది హౌసెస్ ఇల్లులకు సంబంధించిన ఈ 3 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెడతాం. అన్ని ఒకే రోజు సాల్వ్ చేస్తున్నాం నేను చెప్పలేనంత ఆయన పని కాదు. ఎందుకంటే చాలా విషయాలు మనం ఒక అడుగు పెట్టి ముందుకు వెళ్ళి సాల్వ్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి, కొంచెం టైం పడతాయి. కానీ ఈ 3 విషయాలు అయితే మాత్రం ఖచ్చితంగా దృష్టి పెడతాం. ఆధార్ సంబంధించి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.